అన్నది మనం ఈరోజు డే 3 సాగర్లో ఉన్నాం. నైట్ అయితే మనం ఈ రూమ్లో స్టే చేసాం నియర్ రైల్వే స్టేషన్ సాగర్. ఇక్కడ మనం హోటల్లో స్టే చేసాం. పర్ నైట్ వచ్చేసి మనకు 900 పడింది ఇద్దరికి. మనం ఇప్పుడైతే ఈరోజు ఆగ్రా రీచ్ అవ్వాలి. టైం వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా 9:52 10 అవుతుంది. మనమంతా ఫుల్గా ప్యాక్ అయిపోయింది. మీ సామాన్ అంతా బైక్ మీద లగేజ్ స్టాండ్ చేసి మనం రైడ్కి స్టార్ట్ అయిపోదాం. ఈరోజు మన డెస్టినేషన్ వచ్చేసి ఆగ్రా. 400 కిలోమీటర్స్ ఉంది. నైట్ అయితే కొంచెం నార్మల్గా రెయిన్ అయితే పడింది. మనం రూమ్లో ఉన్నాం కాబట్టి అంత తెలియలేదు. సో ప్రజెంట్ అయితే సన్ వచ్చింది ఒక 10 minutes వరకు అయితే. ప్రజెంట్ అయితే ఇప్పుడు బాగానే ఉంది. చూడొచ్చు ఇక్కడ నుంచి వ్యూ కూడా. ఇదంతా మనకి సాగర్ రైల్వే స్టేషన్ మీకు రైట్ సైడ్ మీకు విండో నుంచి చూపిస్తున్నాను. అంత సాగర్ వ్యూ ఇదంతా. ఓకే ఫ్రెండ్స్, మనమైతే టైం 10:30 అవుతుంది. ఫుల్గా ప్యాక్ చేసుకున్నాం లగేజ్ అంతా. నైట్ మనం వెహికల్ ఇక్కడే పెట్టేసాం. ఈ హోటల్ వచ్చేసి ఇక్కడ స్టే చేసినాం మన రైల్వే స్టేషన్ పక్కన. ఫైనల్గా అయితే ఇలా ఫుల్గా ప్యాక్ అయిపోయింది. బ్యాగ్ ఢిల్లీలో ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో పెట్టేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే లగేజ్ ఎక్కువ అయిపోయింది. దీనికి ఒక 1 hour వేస్ట్ అయిపోతుంది డైలీ. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ అయిదాం మనమైతే. ఈరోజు మన డెస్టినేషన్ వచ్చేసి ఆగ్రా. మొత్తం లగేజ్ కట్టేసరికి మనకి కొంచెం ఎక్కువ వస్తుంది శ్వాస. డైరెక్ట్ మనం ఈరోజు అయితే ఆగ్రా వెళ్ళిపోదాం. ఆగ్రా వచ్చేసి ఎంత ఉందో చూపిస్తాను మీకు మ్యాప్లో. మనకు టోటల్గా ట్రిప్ 1887 ఉంది. బాయ్ బ్రో. మధ్యలో దారిలో ఎక్కడైనా మనం టిఫిన్ చేసే లేదు, లంచ్ అవుతుంది. ఇక్కడ అంతా టిఫిన్స్ ఏమి ఉండవంట. ఆలు, సమోసా, పరోటా, గప్చిప్లు ఇవే. వీళ్ళు టిఫిన్స్ ఏం చేయరంట. వర్షం అయితే ఏం లేదు. ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ఎండ కొట్టింది ఇందాక 10 minutes అట్లా ఎండ కొడుతుంది. దారిలో టిఫిన్ చేసుకొని ఫ్యూయల్ అవుతుంది. ఒక 200-150 kilometers వరకు అయితే వెళ్ళిపోతుంది. ఏం ప్రాబ్లం అయితే లేదు. రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే స్టే చేసినాం. హెయిర్ ఒకటి చెక్ చేయించుకొని వెళ్ళిపోయేసరికి 7 సేమ్ అది 8 అవుతుంది. ఈరోజు కూడా 7 to 8 hours అంటే అంతే. మనం ఎంత ముందు వెళ్ళినా మనం మార్నింగ్ అదే 10:30 అలా అవుతుంది. ఎంత ముందు వెళ్ళాలనుకున్నా అదేంటో మరి మాకు అయ్యేస్తుంది. టైం అయితే 7కి స్టార్ట్ అవుదామంటే అసలు అవ్వట్లేదు. ఎందుకంటే నైట్ 12 అలా అవుతుంది కాబట్టి. చూడొచ్చు మీరు సిటీ వ్యూ కూడా. బాగానే ఉంది సిటీ. అంటే యావరేజ్, అంత మరీ బాగా ఏం లేదు, నార్మల్గా ఉంది. ఇంత రైడ్ అంతా చిక్కగా ఉంది. ఏమన్నా మనం ఫ్రూట్స్ తీసుకుంటే బెస్ట్. ఆ షాప్స్ కూడా, ఫ్రూట్ షాప్స్ కూడా ఎక్కువేం కనిపించట్లేదు నాకు తెలిసి. ఆగ్రా వరకు మీకు చూపించడానికి కూడా వ్యూ పాయింట్స్ ఏం లేవు. అంత నార్మల్గానే ఉంది. రైడ్ కూడా అంత ఏం ఎగ్జైటింగ్గా లేదు. నార్మల్గా మన విలేజ్లో తోలినట్టు అలాంటివి డ్రైవ్ చేసినట్టు అదే ఫీలింగ్ అవుతుంది. చూడొచ్చు యాపిల్స్, బనానా ఈ షాప్స్ ఉన్నాయి 2-3 అయితే. కాకపోతే మనం తినడానికి ఉండదు. ఈవినింగ్ టైంలో దొరికితే బాగుంటాయి మనకు. ఎందుకంటే చెత్త ఫుడ్ తిని హెల్త్ చేసుకోవడం కంటే, కొంచెం ఖరాబ్ చేసుకోవడం కంటే ఫుడ్ మంచి. ఎందుకే మేము ఎక్కువ ఫుడ్ కన్జ్యూమ్ చేయట్లేదు. వాటర్ ఎక్కువ తాగేసి అడ్జస్ట్ అవుతున్నాం. ఎందుకంటే ఇంత ఫుడ్ బాగోదు. ఇది ఇటు నార్త్ అంతా బాగోదు. మన దగ్గర ఉన్నంత ఫుడ్ ఇటు ఉండదు.
ఇదే అయితే మొత్తం ఆవులు గేదెలు మొత్తం రోడ్ల మీదనే. మరి ఏందో వీళ్ళకి అసలు ఎలాంటి చాలా దారుణం. ఇంకా హైవే మీద అయితే గుంపులు గుంపులుగా ఒక 10-20 అలానే పడుకొని ఉంటారు. మరి వాటిని ఎట్లా పెంచుతున్నారో ఎందుకు పెంచుతున్నారో తెలియదు. పైసా చూడండి, టెంపుల్స్ కూడా చూడొచ్చు మనమైతే. మళ్ళీ మనకు ఒక దట్టమైన అడవి కొండలు మళ్ళీ రాబోతున్నాయి. ఈరోజు రైడ్లో ఫస్ట్ అడవి ఇదే. బస్సులు కూడా చూడొచ్చు మీరు, బ్లూ కలర్, లైట్ బ్లూ కలర్లో ఉన్నాయి. బ్యాగ్ మళ్ళీ ఊడిపోయింది. దీంతోనే మనకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ బ్యాగ్తో. లగేజ్ ఎక్కువ తెచ్చుకుంటే ఇదే ప్రాబ్లం. మనకు పట్టీలు అయితే ఏం ప్రాబ్లం లేదు, ఓకే బాగానే ఉంది. కానీ ఈ బ్యాగ్ థ్రెడ్ ఆగలే ఈరోజు. నార్మల్గా కట్టేసాం ఫాస్ట్గా. దీన్ని ఇప్పుడు మళ్ళీ ప్యాక్ చేయాలి. అయితే మనం మళ్ళీ దాన్ని కట్టేసి హైవే ఎక్కబోతున్నాం. మళ్ళీ NH-44 ఇది మనకు ఎక్కడ నాగ్పూర్లో క్లోజ్ అయిన రోడ్డు. ఇప్పుడు మనకు ఆవులు ఎక్కువ ఉన్నాయి. వడపావు తిందామా? రోటీలో పూరీలో ఉన్నాయి. మామనికి భయమైందంట హోటల్ చూసుడుతోనే. మనం అయితే ఇది ఎక్కడ మనకు సాగర్లో మనకి ఎక్కడ నాగ్పూర్లో క్లోజ్ అయిన రోడ్ ఇది. మనకు మళ్ళీ ఇక్కడ టచ్ అవుతుంది NH-44. మనం నిన్నంతా ట్రావెల్ చేసింది NH-574 అనుకుంటా. ఈరోజు అయితే 44 మళ్ళీ మన హైదరాబాద్ నుంచి వచ్చిన హైవే ఎక్కేసాం. NH-44 చూడొచ్చు మీరు. ఈ నుంచి మనకు ఎగ్జాక్ట్ 413 కిలోమీటర్స్ ఉంది. కానీ రోడ్ అయితే అసలు NH-44 రోడ్ లాగా అయితే ఏం లేదు. మొత్తం గుంతలు, అతుకుల రోడ్డు. దీనికి అసలు ఎట్లా టోల్ కడుతున్నారో ఏమో. అసలు ఈ టోల్ రోడ్ లాగానే లేదు, ఇంత వరస్ట్గా ఉంది రోడ్ అయితే. అసలు నేషనల్ హైవే కూడా మన ఇండియాలో ఇంత దరిద్రంగా ఉందంటే మన దేశం ఎలా ఉందో మనమే చూసుకోవచ్చు. నేషనల్ హైవే కూడా ఇంతనా? ఇంకేం బాగుపడుతుంది దేశం. ఇక విలేజ్లలో రోడ్ ఏముంటుంది, విలేజ్లలో రోడే బాగుంది అనిపిస్తుంది నాకు తెలిసి అయితే. ఇంకా చూడండి, హైవేనా ఇదేమైనా? మొత్తం పగులు. మనమైతే ఒక 40 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాక మనకు ఇక్కడ ఒక విలేజ్ దగ్గర 40 కిలోమీటర్స్ నియర్ బై ఒక రెస్టారెంట్ అవుతుంది. మనం ఫుడ్ తినడానికి అయితే ఇక్కడ ఆగేసాం. ఏదో ఒకటి తిందాం. అక్కడ ఉన్నాయి కదా చపాతీ, అటుకులు కూడా బాగానే ఉంటది అన్న. అటుకులే పుహా అంటే నానబెట్టి చేస్తారు. మావానికి పుహా తిండంట, మావానికి వడాపావే కావాలంట. చూడొచ్చు మీరు ఇక్కడ ఈ ఏరియాలో 2-3 వెహికల్స్ అయితే మొత్తం యాక్సిడెంట్ అయిపోయాయి. నైట్ టైంలో వస్తే ఇంతే. నైట్ టైం జర్నీ చేస్తారు, నైటే అనుకుంటుంది పోయి అటు దిగేసిపోయింది మనకు రైట్ సైడ్లో. లారీలు అన్నీ. ఇంకోటి అయితే ఇక్కడ వెనకాల కాటన్ గూడ్స్ తీసుకెళ్తున్నారు. అయితే మొత్తం కిందికి మొత్తం పల్టీలు కొట్టి పడిపోయింది. అప్పుడు కెమెరా రికార్డులో లేదు, చూపిద్దాం అనుకున్నా. కానీ ఒకే దగ్గర ఒక 100 మీటర్ డిస్టెన్స్లోనే 2 వెహికల్స్ అలా అయిపోయినాయి. అక్కడ ఏంటో మరి. మీరు ఇక్కడ దాకా వర్షం లేదు, ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడనే ఒక ఎంత 50 మీటర్స్ నుంచి మళ్ళీ ఇక్కడ వర్షం పడిపోయింది. అటు వర్షం లేదు. ఎంత విచిత్రంగా ఉంది ఇక్కడ అయితే.
చూడొచ్చు మీరు. ఇంతవరకు వర్షమే లేదు, ఇక్కడ వర్షం పడుతుంది మళ్ళీ నార్మల్గా డ్రాప్ డ్రాప్. మేము ఈ రోజైనా వర్షం పడదేమో అనుకున్నాం, కానీ మమ్మల్ని వదిలిపెట్టేలా లేదు. ఎక్కడో చోట వర్షం పడుతూనే ఉంది. వర్షం పడుతుందని ఆగిపోతే మళ్ళీ ఒక 2, 5, 10 కిలోమీటర్స్ వెళ్ళగానే మళ్ళీ వర్షం ఉండట్లేదు. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా ఉంటుంది. ఇక్కడ ముందు ఎక్కడైనా చెట్టు దగ్గర ఆపేసి మనకు రెయిన్ కోట్ అవన్నీ వేసుకుందాం, రెయిన్ జాకెట్స్. అక్కడికి పోవడానికి కూడా లేదు మన ప్లేస్, కానీ రోడ్ మీద వేసుకుండే. ఫుల్ వెయిట్ అయిపోయింది మనం బైక్ అయితే. కట్టే వర్షం స్టార్ట్ అయిపోయింది. 5-10 కిలోమీటర్స్ ఒక డిస్టెన్స్లో వర్షం మనకు పడుతూనే ఉంది. మళ్ళీ ఆగిపోయింది ఇప్పుడు, కాకపోతే ఎక్కడక్కడ పడుతూ ఉంది. రోడ్ అయితే బాగున్నప్పుడు కొట్టేస్తున్నాం, బాగాలేనప్పుడు స్లోగా వెళ్ళిపోతున్నాం. అంత బాగా అయితే మనకు బ్రేక్ఫాస్ట్ కి ఇటు రైట్ సైడ్ లో ఒక చిన్న దాబాల ఫైనల్ గా ఒక వెజ్ పులావ్ తీసుకున్నాం. ఇద్దరం హాఫ్ షేర్ చేసుకున్నాం. బాగానే ఉంది, టేస్ట్ కూడా బాగానే ఉంది, తినొచ్చు మనం. టేస్ట్ అయితే బాగానే ఉంది. వాటర్ బాటిల్ కూడా కిన్లీ ఉంది. దగ్గర మనం ఇంతవరకు వాటర్ బాటిల్ ఇక్కడే కనిపించినాయి. ఒక్క బిస్లరీ ఉన్నాయి, ఒరిజినల్ బాటిలే ఉంది, అన్ని ఫేక్ ఉన్నాయి మిడిల్లో. ఫైనల్ అయితే మనం వెజ్ పులావ్ తిన్నాక మళ్ళీ ఒక ప్లేట్ పూరీ ఉంది, ఆలు కర్రీ అంట. బాగుంది టేస్ట్ అయితే, తినడానికైతే బాగానే ఉంది, మనం తినచ్చు. మన తెలంగాణ స్టైల్లోనే, అంతే కారం కానీ ఉప్పు కానీ సేమ్ అలానే ఉన్నాయి, బాగానే ఉంది. అలానే ట్రై చేయండి ఇటు వచ్చినప్పుడు. ఏమైనా ఫుడ్ తినేసి స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ ఏముందో మరి చూడాలి, ఏదో ఒకటి తినేయాలి. మెనూ చూద్దాం ఏమేమి ఐటమ్స్. వెజ్ ఏదో ఒకటి తినేసి స్టార్ట్ అవుదాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకోవచ్చు మనం టైం 12:26 అవుతుంది. మనం ఈ హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. టోటల్గా బిల్లు 400 అయింది. ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం. మళ్ళీ నైట్ వరకు మ్యాక్స్ ఆగం ఇక, ఎందుకంటే మనకు టైం కూడా అరౌండ్ 1 o'clock 12:30 అవుతుంది. ఇక్కడ నుంచి మనం దగ్గర 380 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. నాకు మళ్ళీ నైట్ సేమ్ 8-9 అలా అయిపోద్దేమో అనిపిస్తుంది. వాటర్ బాటిల్స్ కానీ ఇక్కడ గ్రీనరీ కూడా బాగుంది. నైట్ కూడా ఇక్కడ లారీ వాళ్ళంతా ఇక్కడే స్టే చేస్తారంట. ఇదంతా సమ్మర్లో అయితే బాగుంటుంది. ఎవరైనా వచ్చినా కూడా బైక్ వాళ్ళు కూడా రూమ్ దొరకలే అంటే స్టే చేయొచ్చు అంట, ఫ్రీయే అంట, డబ్బులు కూడా ఏం అవసరం లేదు. ఫుడ్ తినేసి పడుకోవచ్చు, అట్లా రెస్ట్ తీసుకోవచ్చు 2-3 అవర్స్ అట్లా. మనం స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుంచి అయితే. చేయొచ్చు, ఇక్కడ బాగానే ఉంది. మనోడు అంతా ఫ్రెష్ ఐటమ్ అంతా ఇప్పుడే మిక్స్ చేసి చేస్తుండు ఫ్రెష్గా. ఎవరైనా మనకు ఇటు ఆగ్రా వైపు వెళ్తున్నప్పుడు, సాగర్ నుంచి వెళ్తున్నప్పుడు ఇక్కడ వచ్చి స్టే చేయండి. కూల్ డ్రింక్స్, థమ్స్ అప్ అన్నీ మనకి ఇక్కడ బాగానే అవైలబుల్గా ఉన్నాయి. థ్యాంక్ యూ భయ్య. అచ్చే తాగేస్తుంది, అయిపోతుంది. ఒక 1.5 ట్యాంక్ అయితే అయిపోతుంది. ఎక్కువ వెళ్తే 2 ట్యాంక్స్ అవుతాయి. మనం 400, 300, 400 అలా వెళ్తున్నాం కాబట్టి
మైలేజ్ అయితే 35 ఇస్తుంది యావరేజ్గా. 80లో వెళ్తున్నాం కాబట్టి 100 వెళ్తే మాత్రం ఇవ్వదు అంతా. చూడొచ్చు మీరు ఇక టోల్స్ ఎలా ఉన్నాయో. నార్మల్గా 2-3 దారులు అంతే, 2-3 వేసే అంతే. అంత పెద్ద రష్ ఏం లేదు నేషనల్ హైవే అయినా కూడా. NH-44 ఇది అయినా కూడా మొత్తం గూడ్స్ వెహికల్స్ తప్ప అసలు వేరే వెహికల్స్ ఏం లేవు. మనలాగా ఒక హైవే ఉంటే మనకు ఫుల్గా తిరుగుతాయి. అది వరంగల్ హైదరాబాద్ చూసుకుంటే మొత్తం కార్లే ఉంటాయి, కానీ ఇది అట్లా ఓన్లీ గూడ్స్ వెహికల్సే తిరుగుతాం. అది రేర్, ఎక్కడో ఒకటి ఎంతో ఫుల్గా అయితే ఏం లేవు. ట్రక్సే మొత్తం, నార్మల్ లారీలు కూడా కాదు, అన్నీ ట్రక్సే. మన ఏమంటారు, మొత్తం అలానే ఉంటాయి. రైట్ సైడ్లో కనిపించింది అలానే కనిపించింది. మళ్ళీ మనకు ఫారెస్ట్ ఏరియాకి ఎంట్రీ అయినాం. కొంచెం నార్మల్గా రైట్ లెఫ్ట్లో గుట్టలు ఉన్నాయి, ఘాట్ రోడ్ లాగా అనిపించింది. అందుకే ఒకసారి చిన్న వ్యూ చూపిద్దామని వీడియో ఆన్ చేశాను. చూడచ్చు ఇక్కడ మనకు ఫుల్ రెయిన్ అయితే, ఫుల్ హెవీ రెయిన్ ఉంది. ఎక్కడో 1 కిలోమీటర్ పడిపోతుంది వర్షం, ఏంటో అర్థం అవ్వదు. మనం అక్కడే వర్షం పడుతుందని ఆగితే మళ్ళీ కొంచెం దూరం వచ్చినాక ఉండట్లేదు. ఇక మళ్ళీ ఊరు దాటేలోపు మళ్ళీ ఇక్కడ లేనే లేదు. అక్కడ ఫుల్ ఉంది, మొత్తం రోడ్ బ్లాక్ అయిపోయేలా ఉంది. ఇటు వస్తే మళ్ళీ వర్షం లేదు, నార్మల్ ఉంది. అందుకే మనం సేఫ్టీకి అందుకే రెయిన్ కవర్స్ కూడా తీసుకున్నది బెటర్ అయిపోయింది. మనకు ఇక్కడ నుంచి అయితే ఝాన్సీ, మనకు నియరెస్ట్ సిటీ అయితే ఇప్పుడు ఝాన్సీ ఉంది. ఝాన్సీ వచ్చేసి మనకు 110 కిలోమీటర్స్ ఉంది. మనం వీలైతే అక్కడ ఒక బ్రేక్ తీసుకొని లంచ్ చేయడానికి ట్రై చేద్దాం. దగ్గరలో సిటీ అంటే ఇప్పుడు అదే పెద్ద సిటీ, సేమ్ సాగర్లా ఉంటుంది అనుకుంటున్నా. అంటే ఏరియాకి అయితే అదే పెద్దదంట. ఇక్కడ ఇందాకనే కనిపించిన బోర్డు 110 కిలోమీటర్లు ఉంది ఈ విలేజ్ నుంచి. డస్ట్ చూడండి ఎట్లుందో. బండి అయితే ఎక్కడ వాన కొడుతుందో, ఎక్కడ ఎండుతుందో వానకు అసలు తెలియట్లే లేదు. కిలోమీటర్కి వాన కొడుతుంది, 2 కిలోమీటర్లకి ఎండ కొడుతుంది, మళ్ళీ 1 కిలోమీటర్కి వెళ్ళగానే ఇలా డస్ట్. రోడ్స్ మాత్రం అసలు దరిద్రమైన రోడ్స్. బస్సు చూడండి ఇంకెట్లుందో. ఇదైతే యూపీ బస్, ఇవి యూపీ బస్సెస్. యూపీ టచ్ అయింది. మనం వెళ్ళే దారిలో రాజస్థాన్ కూడా ఒక ముక్క టచ్ అయింది. ఒక చిన్న విలేజ్, ఒక 30-20 కిలోమీటర్స్. మనం రాజస్థాన్లో కూడా ఈరోజు రైడ్ చేయబోతున్నాం. మనకి ఈ రోజుకి సెకండ్ టోల్ ప్లాజా. టైం వచ్చేసి 1:30 అవుతుంది. అరౌండ్ మనం దగ్గర 150 కిలోమీటర్స్ వచ్చేసాం. మన డెస్టినేషన్ ఇంకా 300 కిలోమీటర్స్ ఉంది. అదే 7:58 చూపెడుతుంది టైం. మనం ఇంకో 1 అవర్ అవుతుంది. మధ్యలో ఎక్కడ బ్రేక్ తీసుకుంటాం కాబట్టి సేమ్ అదే మళ్ళీ 7-8 అయిపోతుంది, 8-9 అయిపోతుంది. ఎంత ఫాస్ట్గా వెళ్ళినా కూడా అంతే అవుతుంది. ఎందుకంటే మనకు స్పీడ్ వెళ్ళట్లేదు, మన వెహికల్ కూడా 100 కంటే ఎక్కువ వెళ్ళట్లేదు. ఎగ్జాక్ట్గా ఇంకా 305 కిలోమీటర్స్ ఉంది. వచ్చేసి ఇంకా 60 కిలోమీటర్స్ వస్తుంది. మనం బ్రేక్ తీసుకోవాలనుకుంటే అక్కడ తీసుకోవచ్చు. 60 కిలోమీటర్స్ అయితే మనం ఝాన్సీ వెళ్ళచ్చు. టైం వచ్చేసి 1:57. 2:53 కల్లా ఝాన్సీకి రీచ్ అవుతాం. ఝాన్సీ నుంచి మనకు అంతే 200 కిలోమీటర్స్ అలా ఉంటుంది. లంచ్ చేశాక వెళ్ళిపోవచ్చు మనం.
కొంత టైం ఏం పట్టదు. వర్షం కూడా లేకుంటే ఎర్లీగానే వెళ్ళిపోతాం. ఈరోజు మనం ఇదే స్పీడ్ మెయింటైన్ చేస్తే ఫాస్ట్గానే వెళ్ళిపోతాం. కొంచెం జనాలు ఎక్కువ కనబడుతున్నారు కొంచెం ఇటు వచ్చాక. మన బ్యాగ్ అయితే ఒక్కటే మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. దానివల్ల మనకు ఒక ½ అవర్ వేస్ట్ అయిపోయింది. దాంట్లోనే మన ఎక్కువ ఏం లేవు, జస్ట్ ఒక చార్జరు, ఈ బైక్కి సంబంధించిన మన స్ప్రే, లూప్ చైన్ లూబ్రికేషన్, మెడిసిన్, ఇవన్నీ పైన మనకు. మావాడు సైడ్కి కట్టిన మా బ్యాగు మావాడు చూసుకోలేదు, గత మిస్ అయిపోయింది. అది ఎక్కడ బొక్క మనకు 1000 రూపీస్ వరకు, 2-3,000 దాకా బొక్క మనకి. ఇంకా ఏమేమి సామాన్లు అసలు ఏం నాకు గుర్తులేదు. ఇంకా అది మనం చూస్తే తప్ప తెలియదు. ఏదో పెద్ద ఏదో నదిలా ఉంది. NH-44 మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఉన్నదేమో మరి చూద్దాం. బిట్వా ఈ రోజుకి ఇది మన థర్డ్ టోల్ ప్లాజా. చేస్తున్నా. థ్యాంక్ యూ భయ్య. మన ఈ రోజుకి ఫస్ట్ ఫ్యూయల్ స్టేషన్. ఇక్కడ వచ్చేసి పెట్రోల్ రేటు 9 ఎంత లీటర్ ఎంత ఉంది పెట్రోల్? 87. 94. ఇంత తక్కువ ఉందా? యూపీలో పెట్రోల్ రేట్ అయితే మనకు 94, దగ్గర మనకి 12 రూపీస్ డిఫరెంట్ ఉంది. 10 సిటీస్ లదాఖ్ మే జానా. 930 ఎంత మనం 989 ఫుల్ అయింది. ఆగ్రా. हेयर फिलिंग है नहीं है. డెన్సిటీ వచ్చేసి 736. ఇక్కడ వాటర్ దొరికాయి, వాటర్ కొనుక్కో తీసుకెళ్తాను. హెయిర్ నీయే. ఈ అమ్మ యూపీలో ఇంత పెట్రోల్ అయితే మనకి వాళ్ళకి 12 రూపీస్ డిఫరెంట్. దగ్గర 108, 107 మనది. అంటే ఎంత? 107, 94. 13 రూపాయలు. అమ్మ, అంటే మనం 10 లీటర్లు కొట్టిస్తే 130 రూపాయలు 1 లీటర్ పెట్రోల్ వస్తుంది. ఫైనల్ గా శివపూర్ అంట. లెఫ్ట్ వెళ్తే ఝాన్సీ సిటీకి వెళ్ళాలంటే రైట్కి వెళ్ళాలి, గల్బోర్కి వెళ్ళాలంటే రైట్కి వెళ్ళాలి. మనం లెఫ్ట్కి వెళ్ళాలి. సిటీకి వెళ్ళే వాళ్ళు ఝాన్సీ సిటీకి రైట్కి వెళ్ళాలి. మనం అటు వెళ్ళాలి కాబట్టి ఈ నుంచి ఇంకా 220 కిలోమీటర్స్ ఉంది. మనం విలేజ్ రోడ్స్ నుంచి వెళ్తున్నాం. ఇది హైవే కనెక్టివిటీకి ఇట్లా చూపెడుతుంది. మరి ఎందుకు ఇట్లా చూపెట్టిందో అర్థం అవుతుంది. మొత్తం సింగిల్ లైన్ వే విలేజ్ నుంచి వెళ్తున్నాం. ఏది ఊగుతుందా ఊడుతుందా?
అంతా ఈ రోడ్డు చూడు మరి. అసలు ఇటు ఎందుకు చూపెట్టిందో మ్యాప్ నాకైతే అర్థమవుతుంది. ఈ విలేజ్ నుంచే తీసుకెళ్తుంది. ఈ మొత్తం స్పీడ్ బ్రేకర్స్. ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళాలి. ఇది అసలు దారి కరెక్ట్. ఇక ఈ దారిలో వచ్చి చూడొచ్చు మీరు. మ్యాప్ నమ్ముకుంటే ఉగ్గే. ఒకవేళ కారు లాంటి వచ్చి అస్సాం వేసింది మనం మమ్మల్ని మ్యాప్. చూడొచ్చు మీరు మమ్మల్ని అయితే. ఇది రోడ్ చూడొచ్చు భయ్యా, ఆగ్రా రోడే. మామూలు లేదు రోడ్ అయితే. ఇది రోడా పత్తి చేనుకి పోతుందా? మా ఊర్లో పత్తి చేనుకి పోవడానికి కూడా ఇలాంటి రోడ్ ఉంటుంది. వామ్మో, ఇది మనం ఆగ్రా పోయే రోడ్డు. ఇంకా నైట్ టైం వచ్చేది ఉంటే కథమే, అస్సామే. ఇలానే అస్సాం చేస్తారేమో మనని. యూపీ ప్రభుత్వం కాబట్టి ఇదంతా భయం లేకుండా తిరగచ్చు. మన ఎవరిది, యోగినాథ్ జీది. యోగి ప్రభుత్వం అంటే ఉత్సాహం, అందరికి సుస్సు పోసుకుంటారు. ఏడి ముఖేష్ యాడు ఇక్కడనే ఇచ్చిరంట. అంతా ముఖేష్లే ఉంటారు ఇక్కడ. మన డిస్క్ సౌండ్ వస్తుంది. ఏ డిస్క్ వెనకదా ముందు? అమ్మో, ఆగ్రా రోడా ఇది? నేషనల్ 44 మళ్ళీ ఎక్కుతున్నాం మనం ఇక్కడ. ఏంటి సార్, బుగ్గైజర్ గూగుల్ తల్లి లాగా ఉండ. మనం ఇప్పుడు కొండ అడ్వెంచర్ ఎక్కే పోతుంది. ఈ లోడ్ కూడా ఎక్కకపోతే ఏమి ఎక్కుతుంది? మన లదాఖ్ ఏమి వెళ్తాం. మొత్తానికైతే మనం అన్ని కష్టాలతో రోడ్ అయితే ఎక్కేసాం. NH44 మళ్ళీ ఇట్లా ఎట్లుంటుందో, ఈ నుంచైనా బాగుంటుందో. ఈ నుంచి జర కార్స్ వెహికల్స్ కనబడుతున్నాయి. ఎందుకంటే కొంచెం ఇవాళ మార్నింగ్ నుంచి అంతా ప్రాబ్లమ్స్ అయిపోయింది. బ్యాగ్ పోయింది, అండ్ మళ్ళీ మన టూల్ బాక్స్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ పగిలిపోయింది. డిస్క్ వచ్చేసి, డిస్క్ మనకు అక్కడ మొత్తం తాడు అందులో ఇరిక్కిపోయింది. ఇవాళ అంతా మార్నింగ్ ఎవరి ముఖం చూసాము కానీ అంత మనకు ప్రాబ్లం అవుతుంది. బండి అయితే ఇలా ఉంది రోడ్డు పక్కన. ఇలా ఆపేసాం. చిన్న మెకానిక్ దగ్గర పోయి తాడు తీపిచ్చేసి వెళ్ళిపోదాం. ఇక స్టార్ట్ అవుతాం మళ్ళీ. ఏంటి బ్రో మనకి పరిస్థితి? అది మొత్తానికైతే ఆగ్రాకి 100 కిలోమీటర్స్ ఉండగా మన టాప్ బాక్స్ అయితే ఒక గుంతలో పడేసి మొత్తం వెనకాల రాడ్స్ అన్ని ఇరిగిపోయినాయి. ఇక్కడ ఒక వెల్డింగ్ షాప్ నియర్ ఒక మనకు 50 మీటర్స్ దగ్గరే వెల్డింగ్ షాప్ ఉన్నది. ఇద్దరు మంచి పని మనుషులు దొరికింది మనకు పని చేయడానికి. వాళ్ళకు ఏం తెలియట్లేదు, ఏలోలాగా అయితే మేమైతే దాన్ని కనీసం ఆగ్రా జస్ట్ 100 కిలోమీటర్స్ ఉంది. జస్ట్ ఒక వెల్డింగ్ పెట్టామని అంటే దానికి ఒక ½ అన్ అవర్ నుంచి మనకు
ఆగమాగం చేస్తున్నారు. ఏదో మాకు వేరే ఆప్షన్ లేదు. నైట్ అయిపోయింది, ముందుకు వెళ్ళడానికి లేదు, బాక్స్ వెయిట్ ఎక్కువ ఉంది. ప్రజెంట్ అయితే ఇక్కడ వెల్డింగ్ అయితే చేయించుకున్నాం. ఫైనల్గా అయితే చూడొచ్చు మీరు, వాళ్ళంతా ఆగమాగం ఉన్నారు. ఆప్షన్ లేదు కాబట్టి ఇక వాళ్ళ దగ్గరే అయితే వెల్డింగ్ అయితే చేయించుకొని మనమైతే స్టార్ట్ అయిపోయినాం ముందుకు. ఈరోజు మేము మధ్యలోనే ఆగిపోయినాం. చూడొచ్చు ఎలాగోలాగా ఆల్ట్రేషన్ చేయించుకొని మనం మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. స్టార్ట్ అయిపోయి ఒక 20 కిలోమీటర్స్ వచ్చినాం. వ్లాగ్ చేసే ఇంట్రెస్ట్ లేదు. ఇక ప్రజెంట్ అయితే ఇప్పుడు ఒక 20-25 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వ్లాగ్ చేస్తున్నాను. నైట్ అయితే 9-10 అవుతుంది. చాలా ఇబ్బంది, అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం టాప్ బాక్స్ ద్వారా. నాకు రైడ్ మొత్తంలో మైనస్ ఏంటంటే ఒక టాప్ బాక్సే. మీరు ఎవరైనా ఉంటే ఆ కోటికి వెళ్ళి టాప్ బాక్స్ అయితే చేయించుకోకండి. టాప్ బాక్స్ చేయించుకోకుండా కూడా బెస్ట్. టాల్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి తెచ్చుకోండి బెస్ట్. అసలు ఏ ప్రాబ్లం ఉండదు. వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్ ఉంటాయి, అవి తీసేసుకోండి.